1936లో మహారాష్ట్ర నగరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పార్టీ పెట్టాడు. మీరు అనుకున్నటువంటి ఇందాక మాట్లాడిన వాళ్ళ పార్టీలు కాదు. కష్టజీవుల శ్రామిక మాతల తన చెమట సుక్కల రాలిసి ఎంతో భూమిని పండించినటువంటి, కొండల్ని పిండి చేసినటువంటి మనుషులు అనాగరికంగా వెనకబడిపోయి, కులం వల్ల వెనకబడిపోయి దోపిడికి గురైపోయినటువంటి వాళ్ళని విముక్తి చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అనేటటువంటిది 1936లో మహారాష్ట్రలో పెట్టి 10 సీట్లు 17 సీట్లలో కంటెస్ట్ చేసి 15 సీట్లు గెలిచినటువంటి చరిత్ర మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈరోజు మీరు వేసే ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు బ్రిటిషర్స్ తో పోరాడి ఈ దేశంలో అసలు మనుషులే కాదు, ఆకలికి, అంటరానితనానికి, దోపిడికి, దౌర్జన్యానికి కుమిలిపోతున్నటువంటి ఈ జనాభాని ఎప్పటికైనా విముక్తి చేయాలని చెప్పి బ్రిటిషర్స్ తో పోరాడి మన కోసం ఓటు హక్కే లేదని చెప్పినటువంటి ఈ సమాజంలో మన కోసం ఓటకు కోసం పోరాడి ఈ దేశంలో అందరికి ఒక ఓటు హక్కుంటే మనకి 2 ఓటు హక్కులు తెచ్చినటువంటి చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ ఉందన్న సత్యాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఆ 2 హక్కులు వచ్చినట్టయితే, ఆ 2 ఓట్లు వచ్చినట్టయితే అది ఎలా ఉంటుందంటే, భారతదేశంలో అగ్ర కులాలందరికీ ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో, ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరొక ఎమ్మెల్యే ఉంటాడు. అంటే ఒక నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యే ఉంటారు. ఒక ఎమ్మెల్యే మన కోసం పనిచేసేటటువంటి ఎమ్మెల్యే హక్కును సాధించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు గాంధీ ఈ హక్కు గాని వస్తే దళితులు ఎక్కడ ఆర్థికంగా కార్లు కొనుక్కుంటారేమో అని, ఎక్కడ 6 లక్షల రూపాయల చీరలు మన తల్లులు కట్టుకుంటారని, ఇంటికి ఒక కారు వచ్చిందని, ఇంటికి 10 ఎకరాల భూమి వచ్చిందని, వీళ్ళకి అధికారమే వస్తే డబ్బు ఇలా ఎరజన్నుకుంటా ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఈ మాదే జాతులకు వస్తాయని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఓటు హక్కులు తీసుకొచ్చాడు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు గాంధీ మోసం చేయటం వల్ల ఒక ఓటు హక్కు మోసపోయి ఈ రోజు అనేక పార్టీల చుట్టూ మనం గిరా తిరుగుతుంది. అది ఇటు కావచ్చు, ఇటు కావచ్చు. మన జీవితాలు అల్లకొల్లోరం అయిపోయినటువంటి చరిత్ర ఆ రోజు గాంధీ మోసం చేసేటకే మనం ఇంత ఈ స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మా అమ్మ ఒక మాట చెప్పింది, మీలాగే తల్లి, కష్టజీవి తల్లి, మీలాగే ఉదయాన్నే క్యారేజీలకు అన్నం పెట్టుకొని ఇక్కడే ఉన్నటువంటి పొగాకు బ్యానీలోకి పోయి పొగాకు బ్యానీలోకి పోయి మీలాగే పొగాకేరి వరి నాట్లేసి కలుపు తీసి అనేకమైనటువంటి శ్రమ చేసిన తల్లి ఒక మాట చెప్పింది. నేను చిన్నప్పుడు మా ఊర్లో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు. మీ బిడ్డగా చెప్తున్నా, నా తల్లి నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మ, ఊర్లో అందరు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారే, ఎందుకు పెడుతున్నారు, ఆయన ఏం చేశాడని అడిగాను. అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఒక మాట చెప్పింది, మీలాంటి తల్లి, వెన్నెలిచ్చే చంద్రుడయ్యా. ఎవరు అంబేద్కర్ అంటే? వెన్నెలిచ్చే చంద్రుడయ్యా, వెలుగునిచ్చే సూర్యుడో, మన బ్రతుకు మార్చిన దేవుడో. ఎవరైనా బడికి పోతే నెట్టినారు, గుడికి పోతే కొట్టినారు, ఊరిలోకి రానివ్వలేదు, అంటరాని వాళ్ళు అంటూ ఊరవతల ఉంచినారు. అంబేద్కరు వచ్చినాకే బడికి నిన్ను పంపెనయ్యా, గుడికి నేను పోతినయ్యా, హక్కులయ్యి వచ్చెనో, మనకు దేవుడయ్యి వచ్చెనో.
ఒసే గీసని తిట్టేవాళ్ళు, ఒరే గీరని తిట్టేవాళ్ళు, ప్రశ్న వేస్తే కొట్టేవాళ్ళు, ఎదురు తిరిగితే చంపేవాళ్ళు. అంబేద్కరు వచ్చినాకే ఒరే అంటే అరెస్టు చేసే, ఒసే అంటే జైలుకేసే చట్టమయ్యి వచ్చెనో మనకు దేవుడై వచ్చెనో. వెన్నెలిచ్చే చంద్రుడయ్యా, వెలుగునిచ్చే సూర్యుడో, మన బ్రతుకు మార్చిన దేవుడో. మరి అంతటితో చేసాడా? రిజర్వేషన్ మనకి ఇచ్చి ఎస్ఐని చేసినాడు, సిఐని చేసినాడు. ఇదే నియోజకవర్గంలో, ఇదే నియోజకవర్గానికి, ఇదే నియోజకవర్గం లాగా అనేక నియోజకవర్గానికి ఒక జిల్లా ఉంటే ఆ జిల్లాకి కలెక్టర్ను చేసినాడు, టీచర్ని చేసినాడు, లాయర్ని చేసినాడు, డాక్టర్ని చేసినాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటితో ఆగలేదు. ఓటు హక్కు మనకు ఇచ్చి సర్పంచ్ని చేసినాడు, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసినాడు, మంత్రి పదవి ఇచ్చినారు, ముఖ్యమంత్రి ఇచ్చినాడు. అధికారమై వచ్చెనో మనకు దేవుడై వచ్చెనో. ఒకసారి దేవుడికి జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. గది అంబేద్కర్ అంటే.